నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాడవాడలో పసుపు జెండా రెపరెపలు. నరసరావుపేటలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నరసరావుపేట షాదీఖానాలో ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు. హాజరైన ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు. నగరికలలో తారుమారైన 10వ తరగతి పరీక్షా కేంద్రం. పరీక్షల నిర్వహణలో అధికారుల అయోమయం. ఎంఈఎం కళాశాల ఆధ్వర్యంలో ఈస్టర్ ఉపవాస ప్రార్థనలు. నల్లగార్లపాడులో క్రైస్తవ సోదరులకు అన్నదానం. నరసరావుపేట టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పసుపు పతాకాన్ని ఎగురవేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, టీడీపీ వైద్య విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. పార్టీ స్థాపించి 43 సంవత్సరాల క్రితం ఏ నినాదంతో మనం ముందుకెళ్ళాము అనే దాని మీద మనం ఆలోచిస్తే, ఆ రోజు ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి ఢిల్లీ పాలక వర్గం ఆందోళన ఏ విధంగా చూస్తుంది, మరి ఇక్కడ నాయకులు ఆ రోజు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాట కుక్కమూతి పిందెలు. మరి అటువంటి నాయకుల్ని బానిసలుగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద ఒక పోరాటాన్ని చేస్తూ పేదవాడికి కడుపు నిండా తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనే ఒక నినాదంతో ప్రజల్లోకి వచ్చి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చిన ఆ మహానుభావుడు సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ఒక్కసారి మనం గమనించుకోవాలి. విద్యా విధానాల్లో మార్పులు వచ్చినాయి. నారా లోకేష్ గారు యువతకి పూర్తి స్థాయి భరోసానిచ్చి విద్యా విధానాల్లో మార్పుల్ని తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్న చరిత్ర మంది. అన్ని సామాజిక వర్గాలకి సమతుల్యతను ఇస్తూ ఈ యొక్క జనాభా దామాషా ప్రకారం వారికి ఏదైనా హక్కులు కల్పించాలో ఆ హక్కులు కల్పిస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, పురపాలక సంఘ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బారాయ గుప్తా ప్రసంగించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ కి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ఆవిర్భవించి మరి మార్చి 29న 82లో మరి పార్టీని స్థాపించడం జరిగింది.
మనం ఏ ముహూర్తంలో దాన్ని స్థాపించామో నిజంగా ఆ బీజం అనేది ఇప్పటికీ మరి దాదాపు 43 సంవత్సరాలు అయింది. ఆ వేసిన విత్తనాన్ని వాళ్ళ చెట్టుగా మొలిసింది. ఇది 100 సంవత్సరాలు ఉండే చెట్టు ఇది. మరి ఇది మొత్తం కూడా పార్టీ కార్యకర్తల బలంతో ఇప్పటికి పార్టీ నిలబడింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ, అదేవిధంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఉమ్మడి కూటమి ఏర్పాటు చేసుకొని వాళ్ళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే మరి ఈ కూటమిని గెలిపించుకున్న ముఖ్యంగా ఇక్కడున్న మహిళలందరూ కూడా ఇవాళ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43వ సంవత్సరం అనేది మహిళా దినోత్సవం లాగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళలందరూ కూడా ఎంతో కష్టపడి పార్టీ కోసం అహర్నిశలు మరి కుటుంబాలని భార్య భర్త పిల్లలందరూ కూడా వదిలిపెట్టుకొని అందరూ కూడా పార్టీ కష్టపడి పనిచేశారు. ఆ మహిళలందరూ కూడా మేమందరం కూడా పాదాబంధనం చేస్తూ నిజంగా సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మహాశక్తి మహిళలు, అదేవిధంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న జనసేన, బీజేపీ వీర మహిళలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కష్టాలు నష్టాలు ఓర్చుకొని ఈ పార్టీని గెలిపించుకొని వాళ్ళ జెండా ఎగరేసాం. ఎన్నో కష్టాలు పడ్డాం. మరి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లోకి వెళ్ళటం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద బైఠాయించి ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి, అమరావతిని కట్టుకోవడానికి, పోలవరాన్ని నిర్మించుకోవడానికి మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము, ఇవాళ ఉమ్మడి కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ ఇదే కూటమి 2047 విజన్ దాకా ఇదే కూటమి ఉంటుందని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నల్లపాటి మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తుందన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మరిన్ని విజయాలను సాధించి ప్రజాసేవలో శతాబ్దాల పాటు వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలై వాళ్ళ 44వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భంగా మన కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 1982లో ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించాల్సి వచ్చిందో తెలుగు ప్రజలంతా కూడా ఒక్కసారి మళ్ళా గుర్తుకు తెచ్చుకోవాలి. తెలుగువారి అందరినీ చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళను మారుస్తా, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలంటే చాలా ఇబ్బందికరంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలుగువారి అభిమానం వాళ్ళందరికీ చూపించాలి. తెలుగువారి యొక్క పట్టుదల, తెలుగువారి సత్తా ఏంటో చాటాలని చెప్పి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం, ఆ సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ మంచి వ్యక్తులైతే చాలు వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబెట్టి ₹1 ఖర్చు లేకుండా ఆనాడు కౌన్సిలర్ సీటు లేకపోతే పంచాయతీ వార్డు మెంబర్కి కూడా మనం గెలుస్తామా లేదా అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళని కూడా తనున్నానని భుజం తట్టి వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించి తర్వాత వాళ్ళందరినీ మంత్రులుగా చేసినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. ఆ రోజు కిలో ₹2 బియ్యం పేదవాళ్ళందరూ కూడా వరన్నం తినాలని చెప్పి కిలో ₹2 బియ్యం స్టార్ట్ చేశారు. అలాగనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున తాటాకుల ఇళ్ళు ఇస్తే పేదవాళ్ళందరికీ కాదు, పేదవాళ్ళందరూ కూడా పక్కా గృహాల్లోనే నివసించాలని చెప్పి అందరికీ కూడా సిమెంటు, కాంక్రీట్తో స్లాబ్లు వేసి ఇళ్ళు కట్టించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. అలాగే మహిళలందరికీ కూడా ఆస్తిలో సగభాగం హక్కు కల్పించినటువంటి గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. భారతదేశ చరిత్రలోనే ఆడవారికి ఆస్తిలో సగం హక్కు కల్పించడం కానివ్వండి, కేవలం ఆడవాళ్ల కోసం మహిళలందరూ కూడా బాగా చదువుకుని తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో పద్మావతి మహిళా యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించి ఎంతోమంది, ఎన్నో లక్షల మంది మహిళలు ఇవాళకి ఉత్తీర్ణులై పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు అంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో స్టార్ట్ చేసిందే అన్న నందమూరి తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు. తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు
ఈ ఉభయ రాష్ట్రాలని కూడా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్లు చదువుకుని అందరూ కూడా భారతదేశాన్ని వదిలిపెట్టి వేరే వేరే దేశాల్లో లక్షల కోట్లాది రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారంటే దానికి ముఖ్య భూమిక ఆ రోజు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగనే ఈరోజు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అమరావతి పేరుతో ఒక 33,000 ఎకరాలతో ఇవాళ రాజధానిని నిర్మిస్తా పోలవరాన్ని ఈ రాష్ట్రానికి ఏదైతే సాగునీటి సమస్యల్ని తీర్చేటటువంటి పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ ఉగాది సందర్భంగా రాబోయే రోజుల్లో అమరావతి క్యాపిటల్ నిర్మాణం పూర్తి అవ్వాలి. పోలవరం కంప్లీట్ అయిపోయి కృష్ణా గోదావరి పెన్నా నదుల అనుసంధానం కూడా పూర్తి జరగాలి. ఈ రాష్ట్రం సర్వతా అభివృద్ధిలో ముందుకెళ్ళాలి. నిరుద్యోగులందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలి. మంచి మంచి యూనివర్సిటీలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్లే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కృషి చేస్తుందని, ఈ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నరసరాపేట షాదీఖానాలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ అరుణబాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరి, నరసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి ధార్మిక వేడుకను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రతినిధులు రంజాన్ ప్రత్యేకతను వివరించారు. చూడకూడదులే. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ద్వారా మరి ప్రభుత్వం తరఫున రంజాన్ వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులందరూ కూడా రావడం జరిగింది. ఏదైతే ముస్లిం సోదరులందరూ కూడా ఉమ్మడి కూటమికి మొదటి నుంచి కూడా అండగా ఉండి, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పూర్తిగా అండగా ఉండి ఈ పార్టీని గెలిపించడానికి అన్ని విధాలా సహకరించిన ముస్లిం సోదరులందరూ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున ఇక్కడ ఇఫ్తార్ వేడుకను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయక విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో చూసాం, కానీ లౌకికవాదంగా గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముస్లిం మైనార్టీలకు ఎంతో లబ్ధి చేకూరే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర పండుగగా రంజాన్ పండుగను ప్రకటించి ఇఫ్తార్ వేడుకల్ని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఇవాళ జిల్లాల వ్యాప్తంగా పల్నాడు జిల్లాలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయక విషయం. రంజాన్ శుభాకాంక్షలు. మరి ఈ పవిత్ర మాసంలో ప్రభుత్వం తరఫున మరి స్థానిక షాదీఖానాల్లో ముస్లిం సోదరులకు విందు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగనే మున్ముందు కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని ముస్లింలకు ప్రత్యేక స్థానంలో ఉంచి మరి ముస్లింల అత్యున్నత స్థానానికి ఎదగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముస్లిం సోదరులందరూ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. పరమత సహనం, పరోపకారం, ఖురాన్ బోధించిన, భగవద్గీత బోధించిన, బైబిల్ బోధించిన ఏ మతమని చెప్పే సారాంశం ఇది ఒక్కటే. దీన్ని పవిత్ర మాసంలో ఆచరించి
ఆ భగవంతుని కృపకి పాత్రలు కావడం కోసం ముస్లిం సోదరులందరూ కూడా ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపట్టడం, మంచి ప్రార్థన చేయటం, పరోపకారం చేయటం, ఇతరులకు సహాయం చేయటం, దీని పేదవారికి సహాయం చేయటం, ఇటువంటి మంచి కార్యక్రమాలతో ఈ పవిత్ర రంజాన్ మాసం అంతా గడపడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో నేడు నసరాపేట షాదీఖానాలో ముస్లిం సోదరులందరూ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తితో నేడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా సౌగత్ మోడీ పేరుతో 32 లక్షల మంది ముస్లింలకు రంజాన్ తోఫా అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనందరం కూడా సోదరభావంతో ముందుకెళ్ళి దేశాన్ని అభివృద్ధి పరిచే ప్రక్రియలో కుల మత ప్రాంతాల అతీతంగా అందరూ భాగస్వామ్యం అవటమే ఈ పవిత్ర రంజాన్ మాసం యొక్క విశిష్టత. అందరికీ కూడా మరొకసారి ముస్లిం సోదరులందరూ కూడా పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నరసరావుపేట పట్టణం 10వ వార్డులో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఈకేవైసీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయించారు. టీడీపీ సీనియర్ నేత పూదోట రాయన్న పర్యవేక్షణలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10వ వార్డు సచివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10వ వార్డు ఇన్ఛార్జ్ గణేష్ తెలియజేశారు. నరసరావుపేట పురపాలక సంఘ కార్మికులు సిఐటియు ప్రజా సంఘ నాయకులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం నుంచి గుంటూరు రోడ్డు వరకు నిరసన ప్రదర్శన చేశారు. 10 రోజులుగా నిరసన చేస్తున్నప్పటికీ పురపాలక కమిషనర్ స్పందించడం లేదన్నారు. కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, ఆప్కాసుల పేర్లో ఉన్న కార్మికులకు 21,000 రూపాయల వేతనం చెల్లించాలని నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట బాబాపేటలో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, ఏరియా కార్యదర్శి కామ్రేడ్ సత్యనారాయణరాజు ప్రసంగించారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి పాలన లోపాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ధ్వజమెత్తారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 డాక్టర్ అంబేద్కర్ జయంతి వరకు కూడా రాజకీయ ప్రచార జాథా నిర్వహించబడతా ఉంది. దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లు వర్కర్ కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ప్రత్యేకంగా మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల రైతులు, కార్మికులు, యువకులు అందరూ కూడా అనేక ఇబ్బందులకి గురి అవుతా ఉన్నారు. ఒకవైపు ఈ మోడీ విధానాల వల్ల దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కుబేరులు అవుతా ఉన్నారు, పేదవాళ్ళు మరీ పేదవాళ్ళు అవుతున్నారు. యువత ఈరోజు ఏ పనులు లేక, ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యువతకి సమస్య తెలియకూడదని భారతదేశ వ్యాప్తంగా మద్యాన్ని మాత్రం ఏర్లు పాలిస్తూ ఉన్నారు. యువకంతా కూడా మద్యంలో వాళ్ళ బాధ్యతలు విస్మరించి మత్తులో పడిపోయారు. రైతులకి గిట్టుబాటు ధర లేక, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, అలాగే పంట సరి అయిన విత్తనాలు అందించక, సరి అయిన పురుగు మందులు లేక అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. నరసరావుపేట పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారుతుంది. విధులు, మురుగు కాలువల్లో చెత్త చెదరం వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి.
క్లాత్ మార్కెట్, కోట సెంటర్, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. దుర్వాసనతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందికి గురవుతున్నారు. అధికారులు స్పందించి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని పుర ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నగరికల్లో 10వ తరగతి పరీక్ష నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. పరీక్షా కేంద్రం చిరునామా తారుమారైన విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. అనుమతి పొందిన పాఠశాలకు బదులుగా మరో ప్రైవేటు పాఠశాలలో పరీక్షలను నిర్వహించడం గమనార్హం. విశ్వశాంతి స్కూల్ పేరుతో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. అయితే అక్షర పాఠశాలలో పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రం చిరునామా మారిన తమకేమీ పట్టనట్లు విద్యాశాఖ పోలీసు అధికారులు వివరిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నరసరావుపేట మండలం కేసానుపల్లి ఎంఏఎం కళాశాల ఆధ్వర్యంలో రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడు అంబేద్కర్ నగర్ పారిశుద్ధ పౌల లూథరన్ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈస్టర్ పర్వదిన సందర్భంగా ఉపవాస ప్రార్థన నిర్వహిస్తున్న క్రైస్తవ సోదరులకు కళాశాల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు, డైరెక్టర్ దరువూరి శ్రావ్య పృథ్వీరాజ్ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రేమరాజు, DBHPS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్, సంఘ పెద్దలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాడవాడలో పసుపు జెండా రెపరెపలు. నరసరావుపేటలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నరసరావుపేట షాదీఖానాలో ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు. హాజరైన ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు. నగరికల్లో తారుమారైన 10వ తరగతి పరీక్షా కేంద్రం. పరీక్షల నిర్వహణలో అధికారుల అయోమయం. ఎంఈఎం కళాశాల ఆధ్వర్యంలో ఈస్టర్ ఉపవాస ప్రార్థనలు. నల్లగార్లపాడులో క్రైస్తవ సోదరులకు అన్నదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.